హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ప్రాన్స్ మీల్ మేకర్స్తో దమ్ బిర్యానీ చేస్తున్నాను ఫ్రెండ్స్. మరి ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఆయిల్ పెట్టుకొని మనం బ్రౌన్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలండి. ఈ ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ బ్రౌన్ కలర్లోకి టర్న్ అయినంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలండి, సెపరేట్ చేసుకోవాలి ఆయిల్ నుంచి. ఇప్పుడు అదే ఆయిల్లో పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలండి. కొంచెం పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత బిర్యానీ మసాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, ఆల్ ఇంగ్రీడియంట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము మీల్ మేకర్స్ అండ్ ప్రాన్స్ వేసుకోవాలండి. మనం మీల్ మేకర్స్ హాట్ వాటర్లో వేసి వాటర్ నుంచి సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలండి. ఈ ప్రాన్స్ కూడా కొంచెం పసుపు, ఉప్పు వేసి వేయించుకొని వేసుకోవాలి. ఇందులోనే కసూరి మేతి, పసుపు, కారము తగినంత, బిర్యానీ మసాలా ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత మనము రైస్ సెపరేట్‌గా బాయిల్ చేసి పెట్టుకోవాలండి. దీనికి మామూలు రైస్ అయినా పర్వాలేదు, బాస్మతి రైస్ అయినా పర్వాలేదండి. అయితే ఈ రైస్ బాయిల్ చేసుకున్న రైస్ వేసుకొని, మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని మనం దమ్ పెట్టుకోవాలండి. ఒక 10-15 మినిట్స్ దమ్ పెట్టుకోవాలి. ఉడికిన తర్వాత తీసి అందులో కొద్దిగా లెమన్ జ్యూసు అండ్ ఘీ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం డెకరేషన్ చేసుకోవాలి. డెకరేషన్ కోసము నేను వైట్ రైస్‌లో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసి ఆ రైసు డెకరేట్ చేశాను. అండ్ క్యాష్యూ గూడా వేసి డెకరేషన్ చేసుకుంటే చూడ్డానికి బావుంటుంది. తినడానికి కూడా టేస్ట్ అయితే అదిరిపోతుంది ఫ్రెండ్స్. మరి సర్వ్ చేసుకోవడానికి మీల్ మేకర్స్ ప్రాన్స్ దమ్ బిర్యానీ రెడీ అయింది. ఈ దమ్ బిర్యానీ మనకి టొమాటో గ్రేవీతో చాలా బావుంటుంది. ఈ టొమాటో గ్రేవీ కూడా ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. ఈ టొమాటో గ్రేవీ ఎలా అంటే టొమాటోస్ అండ్ క్యాష్యూ మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని మనము ఆహ్, ఆహ్, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న గ్రేవీ వేసుకొని మిక్స్ చేసుకొని అందులో ఫైనల్‌గా కసూరి మేతి, కొత్తిమీర యాడ్ చేసుకొని పసుపు, కారం అన్నీ చూసుకుంటే మనకి టొమాటో గ్రేవీ కూడా రెడీ ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.